చల్లగా నిండు నూరేళ్ళు చల్లగా బతికితే గంతే చాలు మాకు. అంతేనా? ఆయన ఇక్కడ వస్తే మాకు కూడా చల్లదానానికి అవన్నీ ఉంటాయి, మాకు కూడా సేఫ్టీ ఉంటది. అరే వచ్చినట్టు అమ్మ సినిమా యాక్టర్ మా ఊరికి వచ్చిండని మాకు కూడా కొంచెం ఉల్లాసం ఉంటది. వచ్చినప్పుడు చూడలేకపోయారు కదా, చూడలేదు, మేము చూడలేదు. కానీ మంచి విషయం. మంచి విషయం. హాయ్ అండి. హాయ్. ప్రభాస్ గారు ఇక్కడ మీ ఫారెస్ట్ మీ కాజిపల్లి ఫారెస్ట్ ని దత్తత తీసుకోవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా బాగుంది, ఇంకా మంచిగా చేయాలని ఇంకా కోరుకుంటున్నాను. ప్రభాస్ ఇంకా మంచి చేస్తే ఏ దానికైనా కానీ కొంచెం మంచిగా ఉంటది కదా, పిల్లలు కూడా ఆడుకోనికి వస్తది, అక్కడ వాతావరణం కూడా బాగుంటది కదా. మంచిగా ఎకోపార్క్ చేస్తా అన్నారు, దాన్ని కూడా మంచిగా కొంచెం మంచిగా చేయమని చెప్పండి. కొంచెం మాకు కూడా ఇక్కడ సైడ్ బాగుంటది కదా, ఇక్కడ ఎక్కడ లేదు కదా చుట్టూ, ఇక్కడనే ఉంది కదా కాజుపల్లి. లిటరల్లీ ఏ హీరో రాలేదు కదా ఇక్కడ వరకు అటు సైడ్. అయితే ఏ హీరో రాలే, ఇప్పుడైతే ప్రభాసే వచ్చిండు, దత్తత తీసుకున్నాడు. మంచిగా తీసుకోవడం వల్ల మీకు ఎట్లా ఉంది? ఎన్విరాన్మెంట్ కావచ్చు, డెవలప్మెంట్ అనే పేరుతో మొత్తం కొట్టేసినారు ఆల్రెడీ, చాలా వాటికి పోయింది అడవి. ఇప్పుడు కంచేసి మొత్తం ఆపినారు కదా. అదే ఇంకా కొంచెం మంచిగా చేయండి, చేయమని చెప్పు. ఏం చెప్పారు ప్రభాస్ గారి గురించి చెప్పమంటే? ఆయన మూవీస్ గురించి కావచ్చు, ఆయన వ్యక్తిత్వం గురించి కావచ్చు, ఏదైనా సరే మంచిగా చేయమని. ఇంకా నాకైతే తెలియదు కానీ కొంచెం మంచి. మరి అడవి దత్త తీసుకున్నాడు తెలుసుగా? తెలుసు, పోయినాం మేము. ఓ బాటలు మస్తు అయినాయి, చిపురుగాయలకు పోయినాం మేము. అప్పుడు చూసిమా ఎట్లున్నాడు? మంచిగా ఉండు, మా అన్నలేగా మా తమ్ముడులేగా మంచిగానే ఉండు, మంచిగానే చేసిపోయిండు. ఎప్పుడన్నా హీరోలు ఎప్పుడన్నా వచ్చి ఇటు పక్క ఎవ్వరు రాలేదు వేరేటోళ్ళు, డైరెక్ట్ గా ఆయన ఒక్కనే చూసినాం. ఆయన ఒక్కనే చూసినావు? చూసినాం, మా టీవీలా గాని ఫోన్ లా గాని